వేరియబుల్స్ లోనే ఒకటి చెప్తాను. ఇదేమిటిది? constructor. రైట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్? ఇట్ విల్ బి కాల్డ్ ఆటోమేటికలీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్, రైట్? ఇదేమిటిది? మెథడ్ 1 అని చెప్పాను. ఇందులో ఒక మెంబర్ డిఫైన్ చేశాను. ఏమిటా మెంబర్? కన్స్ట్రక్టర్ లో 2 మెంబర్స్ ఉన్నాయి. ఏమిటా 2 మెంబర్స్? Self dot a, self dot b. సెల్ఫ్ డాట్ బి. సెల్ఫ్ అనే కీవర్డ్ ఎప్పుడైతే చెప్పామో అదే వేరియబుల్. Instance. రైట్, ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఆ, ఇప్పుడు నేను ఇది కన్స్ట్రక్టర్, రైట్? ఇప్పుడు మెథడ్ 1 అని డిఫైన్ చేశాను. మెథడ్ 1 ఏంటి? ఇట్ ఇస్ ఎ మెథడ్ డిఫైన్డ్ ఇన్ ఏ క్లాస్, రైట్? దట్ టు ఈ మెథడ్ ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. ఇందులో ఏం డిఫైన్ చేశాను? Self dot c. రైట్. ఇప్పుడు S1 ఈక్వల్స్ టు శాంపిల్ అని చెప్పాను. వాట్ ఈస్ S1? S1 ఏమిటి? ఆబ్జెక్ట్. S1 ఏమిటి? ఆబ్జెక్ట్, రైట్? నాయక్ వచ్చావా? ఓకే, ఓకే. వాట్ ఈస్ S1? ఆబ్జెక్ట్. ఏ క్లాసు? శాంపిల్ అనే క్లాస్. ఇప్పుడు S1 డాట్ డిక్షనరీ, S1 డాట్ డిక్షనరీ డిఫైన్ చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి. ఇది ప్రీడిఫైన్డ్ వేరియబుల్. ఇదే వేరియబుల్ ఇది ప్రీడిఫైన్డ్ మెంబర్. ఏమిటిది? డిక్ట్ అనేది. ఏమొచ్చింది? ఏ వాల్యూ ఎంత? 10, బి 20. ఇప్పుడు మనం మెథడ్ ఇంకా కాల్ చేయలేదు, సో సికి మెమరీ అలకేట్ అవ్వదు. కాల్ చేసినప్పుడు మాత్రమే మెమరీ అలకేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ షేర్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు నేను S1 అనేది ఏంటి? ఆబ్జెక్ట్. మన మెథడ్ ఏంటి? మెథడ్ 1. కాల్ చేసేటప్పుడు సెల్ఫ్ చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు అంటే ఏ మెథడ్ కాల్ అవుతుంది? Self dot మెథడ్ c. 1 మెథడ్ మెథడ్ 1 కాల్ అవుతుంది. ఇందులో ఒక మెంబర్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఏమిటా మెంబర్? Self dot c. వాల్యూ ఎంత? 30. ఇప్పుడు ప్రింట్ S1 డాట్ అండర్ స్కోర్ డిక్ట్ అంటే డిక్షనరీ. ఇది ప్రీడిఫైన్డ్ డిక్షనరీ. ఇదేంటిది? ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ S1 డిక్ట్ అంటే ఏమొచ్చినాయి? ఫస్ట్ S1 ఫస్ట్ డిక్ట్ అంటే కన్స్ట్రక్టర్ వచ్చింది. రైట్. అంటే ఇందులో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 2 2 members. మెంబర్స్ ఉన్నాయి. ఏమిటా 2 మెంబర్స్? ఏ, Self dot a, బి. self dot b. రైట్. ఇప్పుడు ఏది కాల్ చేసాం? మెథడ్ 1 కాల్ చేశాను. ఇందులో ఏముంది? ఒక మెంబర్ ఉన్నారు. ఇంకో మెంబర్. సో ఇప్పుడు మీరు యాడ్ చేస్తే ఇప్పుడు డిక్షనరీలో ఏ మెంబర్స్ వస్తాయి? ఏ, బి, సి 3 రావాలి. లెటస్ చెక్. అనూప్, ఇది డిస్ప్లే అవుతున్నప్పుడు సెల్ఫ్ అని రాదే, గుర్తుపెట్టుకో. జస్ట్ మెంబర్ వాల్యూ అవి ఓకే. డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? ఇది కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయనప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఇప్పుడు మెథడ్ కాల్ చేశాక మనకి ఇంకో మెంబర్ యాడ్ అయింది. ఏమిటా మెంబర్? సి 20. హూజ్ వాల్యూ ఇస్ 30. ఇది అర్థమైందా? అర్థమైంది. నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి. నెక్స్ట్. ఇప్పుడు ప్రోగ్రామ్ షేర్ అవుతుందా? ప్రోగ్రామ్ షేర్ అవుతుందా? అవుతుంది. సెల్ఫ్ డాట్ డి ఎంత చెప్పాను? 40. 40. S1 డాట్ మెథడ్ 2 కాల్ చేశాను. ప్రింట్ S1 డాట్ అండర్ స్కోర్ డిక్ట్ అండర్ స్కోర్. అనుక్ కాదు, ఆంజనేయులు. ఫస్ట్ S1 కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి? ఏబి వచ్చినాయి. ఆంజనేయులు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు S1 డాట్ మెథడ్ కాల్ చేసి S1 డిక్ట్ అంటే ఏమొచ్చినాయి? ఏబితో పాటు ఏమొచ్చింది? సి. ఇప్పుడు మెథడ్ 2 కాల్ చేశాను. అందులో ఏ మెంబర్ వస్తుంది? డి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? ఏబి ప్రింట్ అవుతాయి. రెండోసారి ప్రింట్ అయినప్పుడు ఏబిసి ప్రింట్ అవుతాయి. నాలుగోసారి సారీ మూడోసారి కదా ఏబిసిడి రావాలి. లెటస్ చెక్. ఏమొచ్చింది? ఇది కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు, ఇది మెథడ్ 1 కాల్ అయినప్పుడు, ఇది
మెథడ్ 2 కాల్ అయినప్పుడు. ఇది అర్థమైందా అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్తారు చూడు Yes, sir. ఒకసారి. ఎస్తారు చూడు. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్టర్ రైట్. నేను S1 శాంపుల్ అని చెప్పినప్పుడు ఏది కాల్ అయింది? ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఏ వాల్యూ ఎంత? 10. వేస్తారు ఆన్సర్ చేయాలి. ఏ వాల్యూ? 10, బి వాల్యూ 20. ఇప్పుడు S1 డిక్ట్ అన్నప్పుడు A10 B20 ప్రింట్ అవుతుంది. ನಾವು ఏది కాల్ చేసాం? మెథడ్ 1 కాల్ చేసాం. ఇప్పుడు సి వాల్యూ ఎంత? 30. ఇప్పుడు S1 డిక్ట్ అంటే ఏమొస్తాయి? A10 B20 C30. ఇప్పుడు మెథడ్ 2 కాల్ చేసాం. ఇప్పుడు ఏమొస్తాయి? S1 డిక్ట్ అంటే 40. 10 20 30 40 40. వస్తాయి. ఇది అర్థమైందా? అయింది సార్. ఓకే, మిగతా వాళ్ళు రామ్, Yes, sir. శ్రావ్య, తేజ. sir. ఓకే, ఇప్పుడు ఎస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఇంకోటి చూడండి. ఏది? న్యూ ఫైల్ కాదు, ఓపెన్. మీరు ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఏ వేరియబుల్? ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ కదా. ఇన్స్టెన్స్ వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఎలా చెప్తాం? ఏ వర్డ్తో చెప్పాలి? సెల్ఫ్ అనే కీవర్డ్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంటే ఏది కాల్ అవుద్ది? First ఏది కాల్ అవుద్ది? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. నా యొక్క ఫాలో అవ్వాలి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఇప్పుడు ఏది కాల్ చేశాను? మెథడ్ 1 కాల్ చేశాను. ఇప్పుడు ఇంకొక మెంబర్ యాడ్ అవుద్ది డిక్షనరీకి. ఏమిటా మెంబర్? C30. సి వాల్యూ 30. ఇప్పుడు ఏది కాల్ చేశాను? S1 డాట్ మెథడ్ 2 కాల్ చేశాను. ఏం చెప్పాము? ఇక్కడ ఏది డిలీట్ చేశాను? సెల్ఫ్. Self. కాదు, Not ఇక్కడ eight. డెల్ అంటే ఇప్పుడు సెల్ఫ్ క్రియేట్ చేయట్లేదు, డిలీట్. వెరీ గుడ్. డెల్ సెల్ఫ్ డాట్ ఏ అంటే ఏది డిలీట్ అవుతుంది? ఏ మెంబర్ డిలీట్ అవుతుంది? A member. ఏ మెంబర్ పోతుంది అంటే అప్పుడు మనకి ఇంకా ఏముంటాయి? బీసీ మాత్రమే B20, ఉంటాయి. ఇది C20. గుర్తుపెట్టుకోండి. ఫాలో అవుతున్నారా? ఇన్ ద మీన్ వైల్ అంటే మీరు ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూ కెన్ డిలీట్ ఏ మెంబర్ని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంకోటి ఇక్కడ ఏంటిది? S1 శాంపుల్, S1 డాట్ డిక్షనరీ, S1 డాట్ డిక్షనరీ, మెథడ్ 1. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏది కాల్ అవుతుంది? ఫస్ట్ ఏది కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఎన్ని మెంబర్స్ ఉంటాయి? ఏ 2 members. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఇప్పుడు S1 డాట్ డిక్షనరీ అంటే A10 B20 వస్తాయి. ఇప్పుడు ఏది కాల్ చేస్తాం? Method 1. ఇందులో ఏమొచ్చింది? ఇంకోటి యాడ్ C30. అయింది C30. ఇప్పుడు డిక్షనరీ S1 ప్రింట్ చేస్తే వస్తుంది A10, A10 B20, B20 C30. ఇప్పుడు ఏది కాల్ చేశాను? Method 2. సారీ, మెథడ్ 2 కాల్ చేశాను. అవునా? ఇందులో ఏ మెంబర్ డిలీట్ అయింది? A member. ఏ మెంబర్ డిలీట్ అయింది? ఇప్పుడు S1 డాట్ డిక్షనరీ అంటే ఏమొస్తుంది? Yes. B20. S1 డాట్ డిక్షనరీ అంటే ఒక్క నిమిషం ఇది జస్ట్ విల్ మేక్ ఇట్ కామెంట్స్. హ్యాష్ పెడితే అది ఏమవుతుంది? మనకి కామెంట్ కింద ఉంటుంది. ఓకే, అది కన్సిడర్ చేయకండి. నేను కామెంట్స్లో పెట్టింది కన్సిడర్ చేయకండి. ఇప్పుడు నాకు చెప్పండి, శాంపుల్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ కాల్ అయింది. 2 మెంబర్స్ క్రియేట్ అయినాయి. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి? ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. రైట్. ఇప్పుడు ఏది కాల్ చేసాం? మెథడ్ 1 కాల్ చేసాం. ఏమొచ్చింది? సి వాల్యూ ఎంత? 30. ఇంకొక మెంబర్ యాడ్ అయింది. నౌ ఐఎమ్ ఇన్వోకింగ్ ఆర్ ఐఎమ్ కాలింగ్ ద మెథడ్ 2. In the method, I'm deleting the member A. Suppose if I print a dictionary for the object S1, what are the values I have? I have B and C 20, only. A will be deleted. Let us check. ఏమొచ్చింది? ఫస్ట్ ఏబి ఎంత? ఇది కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు, ఇది మెథడ్ కాల్ చేసినప్పుడు, ఇది అంటే 3 సార్లు కాల్ చేసా ఏంటి? 1 సెకండ్. ఓహో, ఇక్కడ కాల్ అయిపోయిందా? ఓకే, అక్కల ఇది కూడా కామెంట్లో పెట్టండి. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్ చేశాను ఈ డిక్ట్ అనే డిక్షనరీని. ఇట్ ఇస్ ఎ డిఫాల్ట్ డిక్షనరీ, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అన్ ఆబ్జెక్ట్, రైట్? వెన్ ఇన్వోక్ ద ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ డిక్షనరీ అయినప్పుడు ఏబి వస్తాయి, రెండోసారి ఏబిసి వస్తాయి, మూడోసారి ఏ డిలీట్ అయిపోతుంది కాబట్టి వీ హ్యావ్ బి అండ్ సి. లెట్ us check it. చూడండి ఒకసారి అవుట్పుట్. సారీ, ఇది చూడండి. ఇది ఏ ఎంత ఫస్ట్ A10 B20, ఇది కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు. ఇది మెథడ్ 1 కాల్ అయినప్పుడు ఏబిసి. మెథడ్ 2 కాల్ అయినప్పుడు ఏ డిలీట్ అయింది, ఇంకేముంటాయి మెంబర్స్ బిసి ఉంటాయి. ఇది ఫాలో అయ్యారా? ఇది ఫాలో అయ్యారా Yes, sir. Yes, sir. మిగతా వాళ్ళు? Sir. పిఆర్జి ఒక్క నిమిషం. పిఆర్జి 2 కదా, పిఆర్జి 1 డిలీట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మెంబర్స్ ఉన్నాయి కదా, ఏబీలో ఏ మెంబర్స్? ఏబీలో ఏ Constructor. వేరియబుల్? నో, కన్స్ట్రక్టర్ ఇనిట్. కన్స్ట్రక్టర్ అనేది ఇనిట్. ఈ వేరియబుల్స్ ఏ వేరియబుల్స్? Instance. రైట్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్? ఇప్పుడు Sir. నేను రైట్ ఇక్కడ నేను ఏది కాల్ చేశాను? Method 2. మెథడ్ 1 కాల్ చేశాను. మెథడ్ 2 నాకు అక్కర్లేదు, ఈ కేసులో అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, మెథడ్ 2 కాల్ చేయట్లేదు. ఫస్ట్ ఏది కాల్ చేశాను? కన్స్ట్రక్టర్. ఏ వాల్యూ ఎంత? 10. 10. బి వాల్యూ 20. 20. నెక్స్ట్ ఏది కాల్ చేసాం? మెథడ్ 1. అప్పుడు ఏ వేరియబుల్ యాడ్ అయింది? C. సి. అంటే ఇప్పుడు టోటల్గా ఎన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి? ఏ, బి, సి. ఓకే, ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఎక్కడ? S1 ఏమిటి? ఆబ్జెక్ట్ కదా. ఏబిసి ఏబీలు ఏ వేరియబుల్? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఎస్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, ఎస్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను అనుకోండి. ఇఫ్ ఏ ప్రింట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా వస్తుంది? ఏ ఎలా చెప్పాలి? S1 డాట్ ఏ, ఇది అక్కడ తప్పుకుంటాను. డిక్షనరీ ప్రింట్ చేయొచ్చు, ఇలా కూడా చెప్పచ్చు. S1 డాట్ ఏ చెప్పాను, నెక్స్ట్ ప్రింట్ S1 డాట్ బి చెప్పాను. ఈ వాల్యూస్ ఎంత వస్తాయి? ఫర్గెట్ ద డిక్షనరీ. ఈ డిక్షనరీ అక్కర్లేదు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ వాల్యూ ఎంత? 10. బి వాల్యూ 20. అవునా? ఇప్పుడు ఏది కాల్ అయింది? మెథడ్ 1 కాల్ అయింది. ఇప్పుడు S1 డాట్ ఏ ఎంత? 100. S1 డాట్ బి ఎంత? 200. ఇప్పుడు ఏ ఎంత? ఏ అంటే ఎంత ప్రింట్ అవుతుంది? 100. బి అంటే ఎంత ప్రింట్ అవ్వాలి? 200. 200. లెట్ us check. ఏమొచ్చింది? ఇదేమిటిది? డిక్షనరీ. ఏమొచ్చింది? ఏబిసి వచ్చింది. తర్వాత ఏ వాల్యూ ఎంత? 10. వై 100. ఇది కాదు, 100, ఏబిసి 100. బి 100. వాల్యూ ఎంత? 200. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇంకొక పాయింట్ కూడా చెప్పండి. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా మీరు ఏం చేయొచ్చు? ఇప్పుడు S2 వాల్యూ, ఒక్క క్వశ్చన్ ఎవరు అడిగితే వాళ్ళు చెప్పండి. శ్రావ్య చెప్పండి, ఏబి వాల్యూస్ ఎంత ప్రింట్ అవుతాయి? S1కి ఇంక తీసి పడేద్దాం. ఓకే, ఇప్పుడు S1 ఏ ఎంత, S1 బి ఎంత, S2 ఏ ఎంత, S2 బి ఎంత? ఇది చెప్పండి చాలు, మీకు అర్థమైనట్టే. S1A 100, sir.
వెరీ గుడ్. S1B, 200. right. What about S2A and S2B? Same 100 and 200. No, Sorry, 10 and 20. వెరీ గుడ్. ఎందుకు 10-20 వస్తాయి? ఇక్కడ శాంపిల్ తీసుకున్నాం కదా సార్, ఇక్కడ క్లాస్ లో మనం శాంపిల్ అనే తీసుకున్నాం ఆహా, కాబట్టి అది కాదు. ఓహో సారీ, ఒక్క నిమిషం. ఏంటి, ఓహో ఇక్కడ మనం మిస్టేక్ కూడా చేసాం. ఇందులో ఒక మిస్టేక్ కూడా ఉంది, చెప్తారా? అది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు శాంపిల్ క్రియేట్ S1 అనేది క్రియేట్ చేసాం ఆబ్జెక్ట్. ఏ ఎంత అయింది? యాక్చువల్గా 10-20 ఉంటాయి. ఎస్, ఒక్కసారి రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమొచ్చింది చెప్పండి. ఏ ఎంత? 100. బి ఎంత? 200. ఈ రెండు దేనివి? S1 అనే ఆబ్జెక్ట్. S1 వాట్ అబౌట్ S2? 10 and 20. 10-20. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇందాక చెప్పాను, ఎన్ని ఆబ్జెక్ట్లు అయితే క్రియేట్ చేశారో అన్ని ఆబ్జెక్ట్స్ కి మీరు వీటి యొక్క కాపీ క్రియేట్ అవుతుంది. ఏవి? ఇప్పుడు S1 అని ఒక ఆబ్జెక్ట్, ఏబి ఉన్నాయి కదా, ఏబి యొక్క కాపీ S1 కి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మీరు S2 క్రియేట్ అయినప్పుడు ఏబిల యొక్క కాపీ S2లో ఉంటాయి. S1.a వేరు, S2.a వేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అలాగే మెథడ్ కూడా. ఇప్పుడు S1లో మెథడ్ ఉంటుంది, S2లో కూడా, సారీ, S1లో మెథడ్ 1 ఉంటుంది, S2లో కూడా మెథడ్ 1 ఉంటుంది. మెంబర్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఎన్నైతే కాపీస్ క్రియేట్ చేశారో, ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశారో అన్నిటికీ, విష్ణు ఆ తలిపే ఒకసారి, ఎన్నైతే ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశారో అన్ని ఆబ్జెక్ట్స్ కి వాటి యొక్క కాపీ క్రియేట్ అవుతుంది. ఇందులో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే. ఫాలో అయ్యారా? ఇప్పుడు చెప్పండి, ఇది అర్థమైందా? sir. Yes, sir. రామ్ నాయక్. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు అదే అవుతుంది. ఇది చెప్పండి, అది ఎవరు చెప్తారు? నాయక్ చెప్పు. నాయక్ లేనట్టున్నాడు. ఏమిటిది ఆఫ్ అయిపోయింది? రామ్ చెప్పు. లాగిన్ అవరా? ఓకే, ఫోన్లో చూద్దాం. అది ఏం చేయాలి మీరు అందరూ? సరే, క్లాస్ అయిపోయింది వచ్చేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటిది? PRG3 కదా. ఇప్పుడు చెప్పండి, ఇది అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? నాయక్ చెప్తావా? రామ్ చెప్పు. Sir, చెప్పు. ఇది ఏమైంది? క్లాస్ ఏంటిది? sample. శాంపుల్. ఇదేమిటిది? Init select. యూనిట్ అనేది ఏమిటి? కన్స్ట్రక్టర్. Construct. కన్స్ట్రక్టర్ అంటే ఏమవుతుంది? మామూలు మెథడ్కి కన్స్ట్రక్టర్కి తేడా ఏంటి? ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఎప్పుడు? వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. మెథడ్ అయితే కనుక మీరు ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. ఎలా? మీరు మెథడ్స్ని 2 వేస్లో కాల్ చేయొచ్చు. క్లాస్ నేమ్ తోటి కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ నేమ్ తోటి కాల్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ తోటి కాల్ చేసి ఇన్స్టెన్స్ మెథడ్, క్లాస్ నేమ్తో కాల్ చేసి స్టాటిక్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్. ఓకే, ఇప్పుడు S1 అనేది క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ S1? వాట్ ఈజ్ ఎస్? ఆబ్జెక్ట్. అవునా? ఇప్పుడు ఏది కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అప్పుడు ఏబిలకి మెమరీ అలకేట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 10. బి 20. 20. ఇప్పుడు S1 డిక్షనరీ అంటే ఏమొస్తుంది మనకి? A10 వస్తుంది, B10 వస్తుంది. అప్పుడు సిడీలు ఇంకా క్రియేట్ అవ్వలేదు, సి ఏం క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏది కాల్ చేశాను? S1 method. మెథడ్ 1 కాల్ చేశాను. S1 అనేది ఆబ్జెక్ట్, మెథడ్ 1 అనేది కాల్ Method చేశాను. ఇప్పుడు సి వాల్యూ ఎంత? 30. 30.
ఇప్పుడు S1 డిక్షనరీ అంటే ఏమొస్తాయి? 10, 20, 10, 30 20, వస్తాయి. 30. అంతే కదా? ఇప్పుడు నేను అంతే కదా? S1 డాట్ ఏ ఎంత? 100, 100. S1 డాట్ బి 200, ఇప్పుడు S1 డిక్షనరీ అంటే ఎంత వస్తాయి? 100, 200, సి మరి సి కూడా ఉందిగా, సి వాల్యూ ఎంత ఉంటుంది? 30. 30. ఓకే, ఇప్పుడు నేను ఏది కాల్ చేస్తాను? S1 డాట్ మెథడ్ 2 కాల్ చేశాను. అప్పుడు ఏమొస్తుంది? 100, 200, 30. 100, 200. 30. సరిగ్గా ఆలోచించి చెప్పు. హండ్రెడ్ 200 వస్తుంది. ఓయ్ ఇప్పుడు మెథడ్ 2 కాల్ చేస్తే ఇక్కడ ఏముంది సెల్ఫ్ అంటే ఇక్కడ చూడు, Dot మెథడ్ సెల్ డిలీట్ డెల్ సెల్ Delete. డాట్ ఏ ఉంది అంటే ఏ మెంబర్ పోతుంది? ఏ అవుతుంది సార్? ఏ పోతుంది. అంతకుముందు మనకి ఏమున్నాయి? ఏబిసి ఉన్నాయి. ఏ పోయింది కాబట్టి ఇంకేమొస్తాయి? బీసీ వస్తాయి. BC వస్తాయి. ఎప్పుడు వెన్ యూ ప్రింట్ S1 డాట్ ఏం చెప్పాలి? అండర్ స్కోర్ డిట్ అండర్ స్కోర్ 2 టైమ్స్ రాయాలి. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ ఏబి, తర్వాత ఏబిసి, తర్వాత ఏమొచ్చినాయి? బీసీ. బీసీ, తర్వాత ఏ వాల్యూ ఎంత BC. చెప్పాను నేను? 100. ఏ వాల్యూ 100. అప్పుడు ఏ క్రియేట్ అయింది, అవునా? బీసీ ఏ ఉంది, తర్వాత ఏమున్నాయి మనకి? ఓన్లీ బీసీ. బీసీ అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇది దేనికి? అది ఇది ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ ముందరగా వెళ్ళొచ్చా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ చూడండి. ఏ వేరియబుల్ ఇది? లోకల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి? ఇంకొకటి ఉంటుంది, ఒక్క నిమిషం. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ చూడండి. ఏ వేరియబుల్? నేను శాంపుల్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇందులో ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను? 10. డిఫైన్ సెల్ఫ్ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎలా? S1 శాంపుల్ అని క్రియేట్ చేశాను, S2 శాంపుల్ అని క్రియేట్ చేశాను. ఓకే, ప్రింట్ S1 వాల్యూస్. ఇప్పుడు ఏ వాల్యూస్ ప్రింట్ చేద్దాం? S2 వాల్యూస్. S2 వాల్యూస్ ఏమున్నాయి? మళ్ళీ ఏమొస్తాయి? ఏ ఈక్వల్స్ టు ఏం చెప్దాం? S2 రైట్, S2 డాట్ ఏ. నెక్స్ట్ S2 డాట్ బి. వెరీ గుడ్, S2 డాట్ బి. ఇప్పుడు నాకు చెప్పండి ఏం రావచ్చు? ఇక్కడ చూడండి, నేను దీన్ని సెల్ఫ్ అని చెప్పానా?
No, sir. నో. ఈ ఏ మాత్రమే ఏ వేరియబుల్. Static variable. వాట్ అబౌట్ బి? Instance variable. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు నేను S1 శాంపిల్ అన్నాను, S2 శాంపిల్ అన్నాను. ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ అయినాయి? 2 objects. 2 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు S1 డాట్ ఏ ఎంత వస్తుంది? 10, S1 డాట్ బి 20. 20, అలాగే S2 డాట్ ఏ ఎంత వస్తుంది? 10. 10. S2 డాట్ బి 20. ఇక్కడ కంగారు పడకండి, ఒక్క నిమిషం. మనకి ఇక్కడ ఏమి డిఫరెన్స్ ఏమి కనబడట్లేదు కదా. S1 డాట్ ఏ ఎంత వచ్చింది? 10. S1 డాట్ బి 20. S2 డాట్ ఏ 10. S2 డాట్ బి 20. ఇక్కడ దాకా డౌట్ ఏం లేదుగా. No, sir. ఇప్పుడు నేను S1 డాట్ ఏ 100 చేశాను. ఓకే, అప్పుడు ఏం రావచ్చు? తేజ ఉన్నాడా? లేడా? రామ్, ఆంజనేయులు, ఎవరో ఒకరు చెప్పండి. 100 వస్తుంది. 100 వస్తుంది, sir. ఏది? S1 dot A. S1 డాట్ ఏ. S2 dot S2 డాట్ ఏ ఎంత వస్తుంది? 100. 10, sir. 10. చూడండి, లెట్ us చెక్. ఎందుకు వస్తుందో చెప్తాను ఒకసారి. లెట్ us రన్ దిస్ అండ్ విల్ ఎక్స్ప్లెయిన్. ఐల్ ఎక్స్ప్లెయిన్. అదేంటిది? ఒకసారి 1 సెకండ్. ఏంటిది 10 వచ్చింది? 12. స్టాటిక్ వేరియబుల్ అయినప్పుడు మారాలి కదా. సార్ మీరు అక్కడ కోడ్లోకి వెళ్ళండి ఒకసారి. ఒక్కసారి ఎక్కడ సంథింగ్ ఎక్కడ మిస్టేక్ చేశాను. ఏ అంత? మీరు S1 మీరు S1 డాట్ ఏ అది ప్రింట్ అయిన తర్వాత ఇచ్చారు కదా సార్. అవును, అప్పుడు మరి S2 డాట్ ఏ అన్నప్పుడు ఈ వాల్యూ మారాలి కదా. ఆ వాల్యూ ఇది ఏ వేరియబుల్? స్టాటిక్ వేరియబుల్. ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్ ఒక వేరియబుల్ అన్నిట్లోనూ షేర్ చేసుకుంటుంది. ఓకే, ఒక మెంబరే అన్నిట్లోనూ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక్కసారి వన్ సెకండ్, ఇక్కడ ఒక స్టెప్ ఉంది. మరి క్లాస్ ఏంటి? శాంపిల్. ఇప్పుడు చెప్పండి. స్టాటిక్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేస్తాం. ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చేసినా కూడా వాల్యూ చేంజ్ అనేది ఇక్కడ చూడండి. ఎంత వచ్చింది? 10, 20, 120. 120 వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ వేరియబుల్, ఇది ఏ వేరియబుల్? ఇది కోడ్ షేర్ అవుతుందా? సార్. ఓకే, ఈ వేరియబుల్ ఏ వేరియబుల్ ఇది? Static. కామెంట్స్ లో రాస్తున్నాను. స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన, S1 S2 2 క్రియేట్ చేశాను. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ మటుకు కాపీ క్రియేట్ అవుతుంది. వాట్ అబౌట్ ద స్టాటిక్ మెంబర్? ఓన్లీ 1 కాపీ, 1 మెంబర్ ఈ షేర్డ్ బై ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. We can access the members with the class name or object name. కానీ చేంజెస్ అవ్వాలి అంటే కనుక దేంతో చెప్పాలి? క్లాస్ నేమ్తో మాత్రమే యాక్సెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మీకు జావా ఐడియా ఉంటే కనుక స్టాటిక్ మెంబర్స్ని క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేస్తాం, ఆబ్జెక్ట్ తోటి యాక్సెస్ చేయము. బట్ ఇన్ పైథాన్ we can access class members with class object name as well as class name. క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయొచ్చు, ఇంకోటి దేనితో యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్చువల్గా S1కి ఒక కాపీ, S2కి ఒక కాపీ ఉండదు. ఒక మెంబరే S1లోనూ S1 S2 ఎన్ని ఆబ్జెక్ట్లు అయితే ఉన్నా అన్ని ఆబ్జెక్ట్స్
సేమ్ మెంబర్ని షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు S1.A ఎంత 10, S1.B ఎంత 20. 20, ఇప్పుడు శాంపిల్ ఏ అన్న ఏ వాల్యూ ఎంత 100. 100, S2.A అంటే ఎంత వస్తుంది మనకి 100, 100. S2.B అంటే 20. 20. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిది మీకు జావా కనుక ఐడియా ఉంటే కనుక అందులో ఓకే మెంబర్ డిఫైన్ చేసినప్పుడు ఏంటిది స్టాటిక్ మెంబర్స్ని దేంతో చెప్పాలి, క్లాస్ నేమ్ తోటే యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి. బట్ ఇన్ పైథాన్ వీ కెన్ యాక్సెస్ మెంబర్స్ విత్ క్లాస్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ నేమ్. బట్ చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే కనుక మీరు దేంతో చెప్పాలి, క్లాస్ నేమ్తో మాత్రమే యాక్సెస్ చేయాలి. ఓకే నేను S1, S2, S3 అని చెప్పి 10 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశాను అనుకోండి. ఆల్ ద 10 ఆబ్జెక్ట్స్ షేర్ ఓన్లీ 1 మెంబర్, ఒక మెంబర్ మాత్రమే షేర్ చేసుకుంటాయి. శ్రీరామ్ చెప్పు. ఓకే ఇది అర్థమైందా? సార్ ఒక డిఫరెన్స్ ఒకటి చూడండి. మీరు మెథడ్స్ ఏంటబ్బా అది స్టాటిక్ మెంబర్స్ అయితే కనుక అంటే అసలు ఇది ఎందుకు వాడాలి? ఇప్పుడు మెథడ్ నేను ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసుకోవాలనుకోండి. అటువంటిప్పుడు ఏం వాడాలి, స్టాటిక్ మెంబర్స్ వాడాలి. ఏది వాడాలి, అన్ని ఆబ్జెక్ట్స్ దేన్ని షేర్ చేసుకుంటే ఒకే ఆబ్జెక్ట్ని షేర్ చేసుకుంటాయి, సారీ ఒకే మెంబర్ని షేర్ చేసుకుంటాయి. అలాగే దిస్ అప్లైస్ ఫర్ స్టాటిక్ మెథడ్ ఆల్సో. దేనితో అప్లై అవుద్ది, స్టాటిక్ మెథడ్ కూడా ఇదే అప్లై అవుతుంది. ఓకే సార్. అర్థమైందా? ఓకే నెక్స్ట్ ఫాలో అయ్యారా ఎస్ సార్. మిగతా వాళ్ళు? అనూప్ కాదు, ఆంజనేయులు, రామ్, ఎస్తర్, నాయక్ ఏం మాట్లాడట్లేదు. సార్ చెప్పు. ఓకే సార్. ఓకే శ్రావ్య ఇలాగా ఫాలో అవుతుంది. ఇక్కడ ఎవరో నరేంద్ర అని వచ్చారు, మరి ఫాలో అవుతున్నారా నరేంద్ర? నరేంద్ర ఏదో ఉంది మరి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 సెకండ్. ఒక్క నిమిషం, దాన్ని ఎందుకే ఏడిపెత్తారు? నెక్స్ట్ ఇంకో చిన్న కాన్సెప్ట్ ఒకటి నేను ఇంకా ఐ మీన్ స్టాటిక్ లోకల్ వేరియబుల్స్ ఒకటి చెప్పాలి. ఒకటి చూద్దాం, కాన్సెప్ట్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. లోకల్ వేరియబుల్స్ అంటే ఎక్కడ ఉంటాయి అవి? లోకల్ వేరియబుల్స్ ఇన్సైడ్ ది క్లాస్, ఇన్సైడ్ ఆఫ్ ఏ మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ ఏ మెథడ్. సెల్ఫ్ డిక్లేర్ చేస్తే అవి ఏమిటది, ఇన్స్టెన్స్. ఏది చెప్పబోతుంది, స్టాటిక్. ఎక్కడ క్లాసులో డిఫైన్ చేస్తే అవి ఏ వేరియబుల్స్, అది స్టాటిక్ వేరియబుల్స్. ఏ వేరియబుల్స్ స్టాటిక్ ఎలా యాక్సెస్ చేసాం, స్టాటిక్ వేరియబుల్స్ అని క్లాస్ తోటి యాక్సెస్ చేసాం, మెథడ్ యాక్సెస్ చేసాం, ఆబ్జెక్ట్ తోటి కూడా యాక్సెస్ చేసాం. ఓకే నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ ఉంటాయి. ఏ వేరియబుల్స్, ఇక్కడ చూడండి.
ఇది ఏ మెథడ్? ఇన్స్టెన్స్. ఇక్కడ ఎక్స్ ఎంత పెట్టాను నేను? ఇదో 10. అవునా? ఇందులో ప్రింట్ చేయొచ్చా చేయకూడదా? ఎక్స్ ప్రింట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ వాడకూడదు. ఫాలో అవుతారా? ఇక్కడ S1 శాంపిల్ అన్నాడు. ఏం క్రియేట్ అవుతుంది? వాట్ ఈజ్ S1? X is equals to ఒక్క 10. నిమిషం, 10. ఒక్క నిమిషం. అతమాటు F1 F1 F2 అన్నాడు. ఫంక్షన్సే కదా, ఓకే, మెథడ్స్ కాబట్టి F1 S1 S1 డాట్. ఇప్పుడు ఏమొస్తాయి? X is equal to ఇక్కడ చూడండి, ఒకసారి రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమొచ్చింది? X is equals to 10. 10 y 20. 20. ఎందుకు వచ్చిందో చూద్దాం. ఎందుకు వచ్చింది? ఈ మెథడ్ కాల్ చేయగానే ఇది స్టాటిక్ వేరియబుల్ కాదండి, ఇది లోకల్ వేరియబుల్. చేత లోకల్ వేరియబుల్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఎఫ్ క్లాస్. ఇన్సైడ్ ఎఫ్ క్లాస్ డిఫైన్ చేశారు. ఇప్పుడు మరి మీకు డౌట్ వస్తుంది, నాకు ఇన్సైడ్ ఎఫ్ క్లాస్ స్టాటిక్ వేరియబుల్ చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి? శాంపిల్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అంటే ఇన్ దట్ కేస్ ఎక్స్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్టాటిక్ మెంబర్, నాట్ లోకల్ మెంబర్. ఇప్పుడు ఎక్స్ ఏ వేరియబుల్ Local. అంటే ఇప్పుడు ఎక్స్ ఎంత ప్రింట్ అయింది? 10. 10. ఇప్పుడు F2 కాల్ చేశాను. వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ వై? 20. వై వాల్యూ ప్రింట్ చేసాం, ఎంత వస్తుంది? 20. ఇది అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. తేజ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎంత ఏమొస్తుంది? X is equals to 10. Y is equals to 20. F1 కాల్ చేసినప్పుడు X10 Y20, F2 కాల్ చేసినప్పుడు X 10. X10 Y10. 20. కదా? లెట్ us చెక్. లోకల్ వేరియబుల్కి స్కోప్ ఎక్కడ ఉంటుంది? వై వాడచ్చా? ఎర్రర్ వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు Y చెప్తా. వాడకూడదు. ఎందుకు వాడకూడదు వైని? ఈ ఎక్స్ ఇక్కడే వాడాలి, దీనికి స్కోప్ ఓన్లీ ఆ మెథడ్లోనే, అవుట్ సైడ్ ఆఫ్ ద వాడకూడదు. అలాగే ఈ వైని ఈ ఎక్స్ ఇక్కడే వాడాలి, బయట వాడకూడదు. వైని ఇక్కడే వాడాలి, X వాడకూడదు. బయట వాడకూడదు. దానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఇన్ ద మెథడ్ దే ఆర్ డిఫైన్డ్. ఎక్స్ను ఓన్లీ F1లో వాడుకోగలం తప్ప అవుట్ సైడ్ వాడకూడదు. అలాగే వైని ఎక్కడ వాడచ్చు? లోకల్ అంటే ఓన్లీ ఇన్ దట్ ఫంక్షన్, అవుట్ సైడ్ వాడకూడదు. ఏ వేరియబుల్స్ అవి? ఇవి ఏ వేరియబుల్స్? Local variable. లోకల్ Local వేరియబుల్స్ variable. ఎప్పుడు కూడా స్కోప్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఇన్ ద ఫంక్షన్ దే ఆర్ డిఫైన్డ్. అవుట్ సైడ్ మనం యాక్సెస్ చేయడానికి రైట్ లేదు మనకి. ఓకే, అర్థమైందా? ఫాలో అయ్యారా? Yes, sir.
ఇదేమొస్తుంది? X 10, x10 Y 20. ఎవరు చెప్తా? రామా? G sir. ఒకసారి let us run this. ఇందాకనే చెప్పాను లోకల్ వేరియబుల్ అంటే అర్థం ఏమిటి? లోకల్ వాడాలి. బయట వాడచ్చా? వాడకూడదు. ఉండదు. కాబట్టి ఎక్స్ వై అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ వాడగలమా? వాడదు. అర్థమైందా? ఇది ప్రింట్ అయినాయి, ఎక్కడ ప్రింట్ అయినాయి అయ్యి ఎక్స్ వైలు? లోకల్ x10 ఇక్కడ కాల్ చేసినప్పుడు ప్రింట్ అయినాయి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, నేను ఎక్స్ వైని యాక్సెస్ అయ్యచ్చా? ఎక్స్ వైని అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ అయ్యచ్చా? చేయలేము సార్. చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది ఎప్పుడు కూడా లోకల్ వేరియబుల్స్ తోటి. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చు, లోకల్ వేరియబుల్స్ యాక్సెస్ చేయలేం, స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చు. మరి స్టాటిక్ వేరియబుల్కి ఇన్స్టెన్స్ వేరియబుల్కి తేడా ఏంటి? మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ కి కాపీ క్రియేట్ అవుతుంది. క్రియేట్ Yes, అవుతుంది. ఒక ఇన్స్టెన్స్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. ఎప్పుడు? ఇన్స్టెన్స్ లో. స్టాటిక్ లో వన్ మెంబరే అన్నిటిలోనూ షేర్ అవుతుంది. లోకల్ వేరియబుల్ అయితే ఓన్లీ ఆ ఫంక్షన్ లోనే అవుట్ సైడ్ యాక్సెస్ అయిపోతుంది. ఇది ఈ కాన్సెప్ట్ రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ కూడా 3 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్స్? సెల్ఫ్ అని ఎప్పుడైతే చెప్పామో అది ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. ఇంకో మెథడ్ ఉంది, స్టాటిక్ మెథడ్ ఒకటి, క్లాస్ మెథడ్ ఒకటి. అది రేపు చెప్తాను. వేరే ఇంకొక టాపిక్ ఒకటి ఉంది, అదొకటి చెప్తాను చూడండి. ఇది అర్థమైందా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం డౌట్ ఏం లేదుగా? ఓకే, మీకు డౌట్ ఉంటే అడగండి. ఎవరో లాగిన్ అవుతున్నారు కొంతమంది. ఎవరు? నరేనా ఎవరో నాకు తెలియదు. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఏది? ఇదా? శ్రావ్య Yeah, మీరు ఎక్కడ? ఇదా? అవును సార్. లోకల్ వేరియబుల్సా? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఫాలో అయ్యారా? స్టాటిక్ వేరియబుల్స్? మళ్ళీ No, చెప్పనా? మళ్ళీ చెప్పండి సార్. ఓకే, చూడండి. ఇది ఏమిటిది? చూడండి, క్లాస్ ఏమిటి? శ్రావ్య శాంపిల్. ఇది ఏమిటిది? కన్స్ట్రక్టర్. అవునా? కన్స్ట్రక్టర్. ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్ 2 ఉన్నాయి. మెథడ్స్. ఏమిటా మెథడ్స్? మెథడ్ 1 ఒకటి, మెథడ్ 2 ఒకటి. 2. ఎందుకు ఇన్స్టెన్స్ మెథడ్స్ అయినాయి? సెల్ఫ్ అనే కీవర్డ్ చెప్పడం వల్ల కదా. మరి కన్స్ట్రక్టర్కి ఇన్స్టెన్స్ మెథడ్కి తేడా ఏమిటి? కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. మెథడ్ అయితే మీరే ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి మెథడ్ నేమ్ తోటి. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్. ఇప్పుడు వాట్ ఈజ్ S1 ఇయర్? ఆబ్జెక్ట్. ఏ క్లాస్? ఇది ఏమిటిది? శాంపిల్ అనేది క్లాస్. ఆటోమేటిక్గా ఇది కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అంటే ఎన్ని మెంబర్స్ క్రియేట్ అవుతాయి మనకి? 2. యాక్చువల్గా మనం అట్రిబ్యూట్స్ అనొచ్చు, మెంబర్స్ అనొచ్చు. ఏమిటా అట్రిబ్యూట్స్? 2. A1, A and B. B. మీరు మెథడ్ 1 కానీ మెథడ్ 2 కానీ కాల్ చేయలేదు. సో C కానీ D కానీ క్రియేట్ అవుతాయా? No. నో. ఇఫ్ యూ ప్రింట్ డిక్ట్ ఏ వాల్యూస్ వస్తాయి? ఏ వాల్యూ 10, B వాల్యూ 20. ఎప్పుడు? ఫర్ దిస్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, నౌ యు ఆర్ ఇన్వోకింగ్ మెథడ్ 1. ఏది కాల్ చేశారు? మెథడ్ 1. రైట్. సో ఆల్రెడీ ఏబీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ మెంబర్ కొత్తగా క్రియేట్ అవుతుంది? ఏ అట్రిబ్యూట్ వస్తుంది? సి. వాల్యూ ఎంత? 30. ఇప్పుడు మీరు డిక్షనరీ కాల్ చేస్తే ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30. ఇప్పుడు మీరు S1 ఇప్పుడు మెథడ్ 2 కాల్ చేశారు. అప్పుడు ఏది కొత్తగా మెంబర్ యాడ్ అవుతుంది? D. రైట్. ఇప్పుడు S1 ప్రింట్ చేస్తే డిక్షనరీలో ఏమొస్తాయి? వి హ్యావ్ 4 మెంబర్స్.
ఏ ABCD. సిడి రైట్. ఇది అర్థమైందా? Yeah, ఇక్కడ sir. చూడండి. ఓకే, నెక్స్ట్ లెట్ us run this. ఏబి 20, ఏబిసి, ఇది ఏబిసిడి. ఓకే, మీరు ఇక్కడ చూడండి. పిఆర్జీ 1 అయింది కదా, పిఆర్జీ 2 ఇక్కడ చూడండి. ఇదేంటిది? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే S1 ఏమిటి? S1 A B ఆబ్జెక్ట్. కాదు, S1 object. ఆబ్జెక్ట్. ఏ క్లాసు? శాంపిల్ అనే Sample. క్లాస్ చెంది. ఇప్పుడు S1.A ఎంత పెట్టాను నేను? 100. 100 బి ఎంత? 200. 200 ఇప్పుడు మీరు S1.A ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుతుంది? 100. 100 S1.B 200. 200 రైట్. ఇప్పుడు యాక్చువల్గా మీరు S1 క్రియేట్ చేసినప్పుడు ఓకే, ఏ వాల్యూ ఎంత ఉంది? 10, B 20 ఉంది. కానీ మీరు వాల్యూస్ చేంజ్ చేశారా లేదా? అవును. నా ఇప్పుడు ఏం క్రియేట్ చేశారు? నౌ యూఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఏమిటి ఆబ్జెక్ట్? S2. S2 object. ఏ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నారు? S2. S2 ఇప్పుడు S2 ఆబ్జెక్ట్ క్రియేట్ అవగానే ఏమొస్తాయి మనకి? S2లో 2 మెంబర్స్ ఉన్నాయి. ఏమిటా 2 మెంబర్స్? ఏ బి. ఏ వాల్యూ ఎంత? 10 బి 20 20. ఇప్పుడు మీరు S2.A ఎంత వస్తుంది మనకి? 10 9 20 10 A 9 20 20 అంతే కదా? yes. ఇప్పుడు మీరు S2 మెథడ్ 1 కాల్ చేసినా అప్పుడు C వచ్చి 30 వస్తుంది. ఓకే, ఇది అర్థమైందా? మీరు Yeah, ఒకటి sir. గుర్తుపెట్టుకోండి. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మెంబర్ అయినా మెథడ్ అయినా ఏముంటుంది? Self. రైట్. మెంబర్కి ముందర సెల్ఫ్ డాట్ Self. ఇది చెప్తాం. మెథడ్కి అయితే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని ఉండాలి. క్లాస్ మెథడ్స్ అని వస్తాయి, నెక్స్ట్ చెప్తాను. అది సిఎల్ఎస్ అని ఉంటుంది. ఏముంటుంది? సిఎల్ఎస్. CLS. రైట్. తర్వాత మెథడ్ ఫంక్షన్ డెకరేటర్స్ అని ఉంటాయి, అది తర్వాత చెప్తాను. మెథడ్ డెకరేటర్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారో అన్ని ఆబ్జెక్ట్స్ కి వీటి యొక్క కాపీ క్రియేట్ అవుతుంది. ఎందులో? ఇన్స్టెన్స్ లో. ఇది అర్థమైందా? నా Yeah, okay. Okay, sir. ఇప్పుడు చూడండి. సారీ, ఇది పైథాన్ కదా. ఇప్పుడు ఈ ఎక్స్ ఏ వేరియబుల్? Screen ఇప్పుడు stuck అయింది సార్. ఒక్క నిమిషం, సారీ. PRG3 ఎస్. ఇప్పుడు చూడండి. F1 ఏమిటి? మెథడ్. F2 కూడా మెథడ్. ఎక్స్ వాల్యూ ఎక్స్ వై డిఫైన్ చేసాం. ఏమంటే ఈ రెండు మెథడ్స్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఈ రెండు మెథడ్స్ ఏ మెథడ్స్? ఇన్స్టెన్స్ మెథడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్కి కానీ వైకి కానీ నేను ఏమన్నా సెల్ఫ్ అనే వర్డ్ యాడ్ చేశానా? No, sir. ప్రిఫిక్స్ కింద? నో. No. హెన్స్ దీస్ వేరియబుల్స్ ఆర్ లోకల్ Local వేరియబుల్స్. variables. లోకల్ వేరియబుల్స్ కి స్కోప్ ఆర్ విజిబిలిటీ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఇన్ ద ఫంక్షన్ దే ఆర్ డిఫైన్డ్. ఇప్పుడు నేను S1 క్రియేట్ చేశాను అంటే S1.F1 అన్నాను అంటే ఎక్స్ 10 ఉంటుంది. ఎక్స్ వేరియబుల్ కి ఎలకేట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 10. 10 ఇప్పుడు S1.F2 అన్నాను. ఇప్పుడు Y 20 ఉంటుంది. Y ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అవుతుంది? 20 20. ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఇక్కడ చూడండి. ఎక్స్ ఎంత? 10, Y 20. ఇది 20. వచ్చిందా? ఇప్పుడు చూడండి. ఓకే. ఇప్పుడు నేను ఇలా యాక్సెస్ చేయొచ్చా? ఇలా రాయొచ్చా? యా సార్. ఇప్పుడు రైట్. రాయకూడదు. ఇంచేత ఈ XYలు ఏ వేరియబుల్స్? XYలు ఏ వేరియబుల్స్? లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్స్ కి స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ ఇన్ ద ఫంక్షన్ ఫంక్షన్.
అవుట్ సైడ్ యాక్సెస్ అయిపోతుంది. ఓకే. ఇంకొక పాయింట్, ఇప్పుడు మరి ఇది టోటల్ ఒకే క్లాస్ కదా, అవును. ఇందులో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? We have two 2 methods. methods. What are the two methods? F1 and F1 and F2. Here X is defined in F1, Y is defined in F2, right? F2. We can't access X in F2 and we can't access Y in F1. Okay, sir. అంటే ఇక్కడ స్కోప్ ఎక్కడ వరకు ఉంటుంది? ఓన్లీ ఇన్ ద మెథడ్ Only in దే the ఆర్ method డిఫైన్డ్. one. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది ఏ Yeah. మెథడ్స్? లోకల్ వేరియబుల్స్. Local variables. సార్ చెప్పు అనుక్. లోకల్లో జస్ట్ మనం అక్కడ మనం అక్కడే క్రియేట్ చేసి చేయగలం, కానీ ఏదైనా డిలీట్ కూడా చేయలేం కదా సార్? డిలీట్ మనం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా బయటకు వస్తే పోతాయి. మనం ఎక్స్ప్లిసిట్ గా చేయక్కర్లేదు. Okay. అంటే లైక్ మిగతా వాటిల్లో మనము మెథడ్ లో పిలుచుకొని పైన అయినా కానీ కింద డిలీట్ చేసేస్తున్నాం కదా సార్. ఉమ్, ఉమ్. దీంట్లో జస్ట్ చేయలేము, లోకల్లో చేయలేము, స్టాటిక్ లో చేయొచ్చా? అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఈ ఏని డిలీట్ చేసిన నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే. సరే. ఇప్పుడు ఎక్స్ ఏ వేరియబుల్? స్టాటిక్. రైట్. ఇప్పుడు మీరు S1 డాట్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది? శ్రావ్య, S1 డాట్ ఎక్స్ ఎంత వస్తుంది? 10. అంటే 10. S2 డాట్ ఎక్స్ కూడా 10. యాక్చువల్గా ఏంటిది, ఒక్క నిమిషం. ఎక్స్ ఎంత? సారీ, ఎక్స్ ఎంత? 10 వచ్చింది. S2లో ఉన్న ఎక్స్ కూడా ఎంత వచ్చింది? 10. PRG 1 PRG 3. ఇప్పుడు ఎంత వచ్చింది? 100. 100. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది యాక్సెస్ చేసేటప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాం? ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చేయొచ్చు, లేదా దేంతో యాక్సెస్ చేయాలి? క్లాస్. క్లాస్. బెటర్ ఇప్పుడు ఏంటంటే క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయండి. దేంతో యాక్సెస్ చేస్తారు ఇక్కడ? క్లాస్. ఇక్కడ S1 డాట్ కన్నా ఇక్కడ మనం ఏం చెప్తే బెస్ట్? శాంపుల్. ఓన్లీ ఎడిట్ చేయాలనుకుంటే అప్పుడు క్లాస్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. అంతే. కానీ బెటర్ ఏంటంటే నా ఉద్దేశం క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయటమే సేఫ్. ఓకే.
ఇది ఏమొచ్చింది? ఎక్స్టెండ్ ఎక్స్ ఒక మెంబరే మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ శ్రావ్య ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నేను ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. 2 ఆబ్జెక్ట్స్ ఒక మెంబర్నే షేర్ చేసుకుంటాయి. ఏది స్టాటిక్. యాక్చువల్గా పైథాన్లో స్టాటిక్ మెంబర్ని ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చేస్తున్నాం, క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేస్తున్నాం. జావాలో ఆ ప్రొవిజన్ లేదు, క్లాస్ నేమ్తో మాత్రమే యాక్సెస్ చేయాలి. ఏది ఏ మెంబర్? స్టాటిక్ మెంబర్. Static. ఏ మెంబర్? స్టాటిక్ మెంబర్. మనకు 3 వస్తాయండి. స్టాటిక్ ఒకటి, ఇన్స్టెన్స్ ఒకటి, లోకల్ ఒకటి. Local. ఓకే, మెథడ్స్ చెప్తాను. 3 మెథడ్స్ ఉన్నాయి. ఏమిటా 3 మెథడ్స్? స్టాటిక్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్. Static. క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఇన్స్టెన్స్ మెథడ్. ఇన్స్టెన్స్ మెథడ్స్ చూసాం. మనకి 2 డిక్లేర్ చేయాలి, అంటే 2 డిఫైన్ చేయాలి. క్లాస్ మెథడ్ ఒకటి, స్టాటిక్ మెథడ్ ఒకటి. ఎప్పుడు ఏది వాడాలన్నది తెలియాలి. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. Yes, sir. ఆ, ఇక్కడికి ఆఫ్ చేయొచ్చా క్లాస్? ఆపేయండి సార్. పర్లేదా? అర్థమవుతుందా? అర్థమైంది. ఒక్క క్లాస్ ఇబ్బంది ఉంటుంది. మీరు ఒక్క క్లాస్ ఓపిక పెడితే మిమ్మల్ని కొంచెం కోడింగ్లో కూడా ముందరికి తీసుకెళ్తాను. ఏది? రేపు క్లాస్ ఒక్కటే జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు, ఇంకా మిగతాదంతా ఈజీయే. ఏది? తర్వాత మిమ్మల్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పాను, గుర్తుందా? నో సార్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై క్యాచ్, ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ. సార్. అదొక్కసారి చూసుకోండి. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఒకటి. తర్వాత ఇందులో సెటర్ మెథడ్, గెటర్ మెథడ్ అని 2 ఉంటాయి. వీటిని మ్యూటేటర్ మెథడ్, యాక్సెసర్ మెథడ్స్ అంటారు. వీటిని ఏమంటారు? మ్యూటేటర్ మెథడ్, యాక్సెసర్ మెథడ్స్. అవి రేపు క్లాస్ మెథడ్, ఇన్స్టెన్స్ మెథడ్, మ్యూటేటర్ మెథడ్, అవి రేపు డిస్కస్ చేస్తాను. రేపు ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. రేపు లాగిన్ అవ్వండి. మీకు ఇన్ బిట్వీన్ 7:45 to 8 మధ్యలో ఉంటుంది. నేను షేర్ చేస్తాను. ప్రాబ్లీ 7:45 ఆర్ఎల్స్ 8కి స్టార్ట్ చేస్తాను. ఓకే, రేపు లాగిన్. ఓకే సార్. ఓకే, ఓకే సార్. గుడ్ నైట్.